మదన్ పట్నంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు శంకర్ నగర్ శివారులో గల ఎస్సీ సంక్షేమ హాస్టల్లో భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కొవ్వొత్తుల ప్రదర్శనతో విద్యార్థులందరూ నివాళులర్పించారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి సాయి కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పోరాడి 23 ఏళ్ల వయస్సులో ఉరికంబాన్ని సైతం లెక్క చేయకుండా తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అని, నిజమైన స్వాతంత్ర్య యోధులకు ఈ దేశం గుర్తింపు లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. కానీ భగత్ సింగ్ కలలు కన్నా స్వాతంత్ర్యం ఇంకా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్నంలో భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ భగత్ సింగ్ విగ్రహం పెట్టేంత వరకు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా నిర్లక్ష్యం చేస్తున్నారని, భగత్ సింగ్ విగ్రహం ఏర్పాటు కొరకు ఎస్ఎఫ్ఐ శాయశక్తులా ప్రయత్నం చేస్తూనే ఉంటుందని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చరిత్రను వక్రీకరించి ఇప్పుడున్న విద్యా వ్యవస్థను నూతన జాతీయ విద్యా విధానం పేరుతో నిజమైన చరిత్రను దాచిపెట్టి కేవలం కాషాయకరణ, ప్రైవేటీకరణ విద్యా విధానాన్ని తమ రాజకీయ లాభాల కోసం ప్రవేశపెట్టాయని ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్, మహేందర్, నవీన్ తదితర హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. అంటే భగత్ సింగ్ చనిపోయిండు లేదా బతుకున్నాను ఎవరికి క్లారిటీ రాలే. 11 అయినా ఇంకా క్లారిటీ రాలే ఆ విధంగా. ఎందుకంటే ఆయన చనిపోయినంటే మొత్తం దేశం మొత్తం అల్లర్లేదు, అవునా కాదా? అంత గొప్ప నాయకుడు. సో ఈ విధంగా ఆయన అంత చిన్న వయసులో మన కోసమే కదా. రేపు నా కోసం ఎందుకు చేసినా నేను అప్పటికి పుట్టలేను అని అనుకో. 1920, 31 నేను అప్పటికి పుట్టలే, మా నాన్న కూడా పుట్టలే, మా నాన్న అంటారా? కానీ ఆ రోజు ఆయన అసంటోళ్ళు ఫైట్ చేస్తేనే ఈరోజు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది మనం చెప్పుకునే ప్రకారం 75 ఏళ్ళ. కానీ ఆయన కలలు కన్నా స్వాతంత్రము ఇప్పటికీ కూడా రాలేదు. అందుకోసమే మన జెండా మీద, ఎస్ఎఫ్ఐ జెండా మీద ఏముంటుంది తెలుసా? స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం. స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు మాత్రమే నిర్ణయించాలి, కానీ అట్లా నిర్ణయిస్తున్న